first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. సార్ మీ సినీ రంగ ప్రయాణం అనేది ఫస్ట్ ఆర్టిస్ట్గా మొదలైంది. ఎస్. తర్వాత ఆర్టిస్ట్గా కొనసాగలేకపోవడానికి రీజన్స్ ఏంటి? అదే నేను ఇంత ఫస్ట్ డిస్కషన్ మొదల్లోనే చెప్పినట్టుగా నేను నాటకాల మీద ఇన్స్పైర్ మా నాన్నగారు నాటకాలు వేస్తుండే వెళ్ళి చూసేవాడిని. అప్పటి నుంచి ఒక నటుడు అవ్వాలని ఒక తీవ్ర కాంక్ష ఉండేది, కోరిక. అలా ఉండిపోయి చాలా స్టేజ్న థియేటర్స్ ఆర్టిస్ట్గా చేశాను. మన సివిల్ నరసింహారావు గారు బ్రదరు హనుమంతరావు గారు ఇప్పుడు లేరు. వారు భరణి గారి బ్రదర్, తెనకల్ల భరణి గారి బ్రదరు, నేను చాలామంది ఒక టీమ్గా మారి మేము రసజర్ అనే సంస్థ పెట్టి స్టేజ్ అదే థియేటర్ చేసేవాళ్ళం. స్ట్రీట్ ప్లేస్ చేసేవాళ్ళం. గోగ్రహణం, పెద్ద బాలశిక్ష, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. నాటకాలు వేసేవాళ్ళం. ఆ వేస్తూ ఇంకా మెల్లగా నేనుంది నాటకం నెక్స్ట్ లెవెల్ సినిమా. సో ఆ టైంలో ఎక్కడ ఆడిషన్స్ పడుతున్నాయి ఏంటని వెళ్తే అలా వెళ్ళేవాడిని. అప్పటికి ఒక 2 సినిమాలు చిన్నగా వేషాలు వేశాను. నరేష్ గారితో, మన సీనియర్ నరేష్ గారితో సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేశాను. ఎప్పుడైతే శివ రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో నాగార్జున గారి సినిమా అన్నపూర్ణ వాళ్ళు ఆడిషన్స్ పెట్టారు. నాకు తెలిసి టాలీవుడ్లో బాగా పాపులర్ అయిన ఆడిషన్స్ ఒక ట్రెండ్ ఉంటుంది చూడు, అక్కడి నుంచి మొదలైంది. సో ఆ ఆడిషన్స్కి వెళ్ళింది ఎవరెవరు చెప్తే షాక్ అవుతారు మీరు. పూరి జగన్నాథ్ ఇప్పుడు టాప్ డైరెక్టర్, నేను, ఇప్పుడు చాలామంది వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు, కొంతమంది అలా ఆడిషన్స్కి వచ్చిన వాళ్ళమే. చైతన్య నా ఫ్రెండ్ ఉండేవాడు. ముగ్గురం కలిసి వెళ్ళాం ఆడిషన్స్కి. వెళ్తే అందరినీ ఇండివిజువల్గా తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, యార్లగడ్డ సురేంద్ర గారు, అండ్ అక్కినేని వెంకట్ గారు, నాగార్జున గారి బ్రదర్, పీపుల్. ఒక రూమ్లో చిన్న రూమ్ ఉండేది. అన్నపూర్ణలో వెళ్ళంగానే ఆ గాజులు దానికి ఆపోజిట్ ఎదురుగా ఉండేది చిన్న రూమ్. అక్కడ వెళ్ళి ఆడిషన్స్ ఇండివిజువల్గా ఇస్తే జగన్ది ఫస్ట్ అయిపోయింది. అతనికి హీరో ఫ్రెండ్స్ కావాలి, ఒక 4-5 ఉంటారు, ఇంకొక 4-5 బ్యాక్లో ఉంటారు. అట్లా వెనక పెట్టే క్యారెక్టర్స్లో 2 రోజులు 3 రోజులు హార్డ్లీ పూరి జగన్నాథ్కి ఇచ్చారు సపోర్టింగ్ క్యారెక్టర్స్. నో డైలాగ్. తర్వాత నేను వెళ్ళాను. ఆయనకే జగన్కే ఏం లేదన్నప్పుడు, అంటే అప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. తనకే 2 రోజులు ఇచ్చాడు, తనకే ఇంకా నాకే ఉంటుంది అని వెళ్ళా. వెళ్తే నా స్పెషాలిటీ అంటే తెలంగాణ. అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు, తనికల్ భరణ్ గారి ప్రముఖులు ఉన్నారు, అద్భుతంగా తెలంగాణ మాట్లాడతారు. చాలా తక్కువ మంది తెలంగాణ మాట్లాడగల సమర్థత ఉండేవాళ్ళు. నేను ఇక్కడ సెటిల్ అయ్యి 45-50 ఏళ్ళు అవుతుంది. నాకు తెలంగాణ భాష మీద మంచి పట్టు. అండ్ నాకు చాలా చెప్పాను కదా ముందు నుంచి, అంత బస్తీలో తిరగడాలు అన్ని రంగాల్లో తిరిగేవాడిని నేను. సో నాకు ఏంటి సార్ అంటే తెలంగాణ క్యారెక్టర్ ఒకటి వచ్చా నీకు అని. సో రకరకాల 4 డైలాగులు ఏం మాట్లాడుతున్నావు ఇట్లా కనిపిస్తున్నావు అని తెలంగాణ 4 డైలాగులు క్రియేట్ చేసి అప్పటికప్పుడు చెప్పేసా. అందరు క్లాప్స్ కొట్టి సూపర్ 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 ఇదే డైలాగ్ అని పిలిచి అసిస్టెంట్ డైరెక్టర్ అని పిలిచారు. పిలిచి 3 వారాలు 4 వారాలు కావాలని దగ్గర 20 రోజులు 22 రోజులు నాకు డేట్స్ ఇచ్చేసారు. ఏదో కాస్ట్యూమ్స్ చెప్పారు. అంతా గంట సేపు అరగంట నాతో మాట్లాడారు మిగతా వాళ్ళంతా అసిస్టెంట్ డైరెక్టర్. అయిపోయింది, హ్యాపీగా బయటకు వచ్చా. పూరికి చెప్పా. పూరి హక్ చేసుకున్నాడు. అన్నా నీకు 20 రోజులు, నాకు 2 రోజులు. నన్ను నానేవాడు పూరి, నేను అన్నానేవాడు. కట్ చేస్తే సినిమా షూటింగ్ కొన్న ముందు, అంటే ఇది అయ్యాక ఆడిషన్స్ అయ్యాక ఒక 3-4 రోజులకి రమణ గారు ఎవరు ఫోన్ చేశారు, అసోసియేట్ డైరెక్టర్. భయ్యా రేపు డాన్స్ ప్రాక్టీస్ ఉంది, వచ్చేయండి అన్న. డాన్స్ ప్రాక్టీస్ నాకు చెప్పలేదు ఆ రోజు అన్న. మీరు పెద్ద ఆర్టిస్ట్, మీకు ముందే చెప్పాలి అవన్నీ. రండి భయ్యా రండి, అక్కడికి వస్తానని చెప్తారని. హలో, నేను పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్టే కాదు, నేను డ్యాన్స్ చేయలేను, నాకు కాలు ఆపరేషన్ ఉంది. అంతకుముందే నాకు 3rd ఫ్లోర్ నుంచి పడిపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇది బయట ఎక్కడ అలా ఉండేది, ఆర్టిస్ట్కి చెప్పకూడదు కదా ఉండేవాడిని. 6 నెలలు పెద్ద మేనేజ్ చేశాను, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, నడక అంతా బాగుండేది. డ్యాన్స్ పరిగెత్తడం అనేది నా వల్ల కాదు. సో అది చెప్తే ఏం చెప్తారు మీరు, వచ్చి రామ్ గారు చెప్పండి అని. వచ్చి అక్కడ చెప్తే వాళ్ళు షాక్. ఇదేంటి బాగుందిగా క్యారెక్టర్, వొకాబులరీ, టైమింగ్ అంతా బాగుంది, మన 80 పర్సనాలిటీ బాగానే ఉంది అని. సరే ఆల్టర్నేట్ ఎవరన్నా చూద్దాం అనుకున్న టైంలో నేను బయటకు వచ్చి ఇంకా నన్ను డ్రాప్ అయిపోయింది. అది ఉత్తేజ్ గారు, ప్రముఖ నటుడు ఉత్తేజ్. బహుశా భరణి గారికి అసోసియేట్ కానీ దేనికి వచ్చినట్టున్నారు. ఆయన రిఫర్టరీలో ఉండేవాడు, నేను రిఫర్టరీ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో చేశాను. విద్యాసాగర్ వాళ్ళు, నేను ఏఆర్ కృష్ణ గారి అండర్లో చేసేవాడిని. అక్కడ నాకు పరిచయం. ఆయన వచ్చేసారు. ఆయన లక్కీగా క్యారెక్టర్ ఆయన పడింది. అందరికీ తెలుసు, టాప్ 1 ఆఫ్ ది బెస్ట్ యాక్టర్గా ఆయన ప్రూవ్ అయ్యాడు. సో డెస్టినీ ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో తెలియదు. బయటకు వచ్చాక చెప్పా, అన్న నేను ఈ రోజు నుంచి నేను ఇంకా యాక్టింగ్
వైపు కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు. ఓకే. ఈ ప్రాబ్లం మళ్ళీ ఎప్పుడన్నా వస్తుంది, నువ్వే కాదు నీకన్నా ముందు నేను డిసైడ్ అయిపోయాను, ఇలా వెనక నిలబడి 2 రోజులు నా వల్ల కాదు అన్నాడు. పూరి డిసైడ్ అయిపోయి ఆయన కమిట్ అయ్యాడు. అక్కడున్న పరిచయాల కొద్దీ అతనికి హిందీ శివాలో కూడా పిలిచారు, హిందీ శివాలో ఇంకో 4 రోజులు ఎక్కువ పెంచారు, కొంచెం కనపడతాడు. ఇదంతా ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్తుందో చెప్పలేము డెస్టినీ అనేది. సో ఇంకా అక్కడి నుంచి నేను ప్రతిరోజు తెలుగు శివ హిందీ శివాకి వెళ్ళేవాడిని అబ్జర్వ్ చేయడానికి. మా ఇంట్లో ఏదో ఉద్యోగం చెప్పాను కదా, బటర్ షాప్లో పనిచేస్తాను. మా ఇంట్లో టిఫిన్ బాక్స్ చేసుకుని వెళ్ళిపోయాను పొద్దున్నే ఉద్యోగానికని. లొకేషన్కి వెళ్ళిపోయాను, ఎక్కడ లొకేషన్ అంటే అక్కడ. చైతన్య అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, వాడు నన్ను కార్లో తీసుకెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ అక్కడే జేడీ చక్రవర్తి పరిచయం, నాకు అక్కడే అందరి పరిచయం. సో అక్కడి నుంచి శ్వాస ఊపిరి అంతా సినిమా అయిపోయింది. ఓకే సార్, ఆ తర్వాత ఈ ఆదిత్య మ్యూజిక్ దానిలోకి ఎలా అడుగు పెట్టారు సార్? అది మీ యొక్క సినీ రంగ ప్రయాణంలో అదొక కీలకమైన. ఇంకా ఇదే ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆర్టిస్ట్గా ఇప్పుడు నాకు రచన రైటర్ అవుతాననే పెద్ద ఆలోచనలు లేవు. క్రియేటివిటీ ఇంట్రెస్ట్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలని తపన ఉండేది. మాకు అందరికీ రాము గారు అంటే అలా విశ్వరూపంలో ఉండేది. అబ్బాయి ఏం టెక్నాలజీ అందరూ మాట్లాడుకునేవాళ్ళు, ఏం తీస్తున్నారు. ఒక కొత్తగా సినిమా చేయండి. ఇంకా అక్కడి నుంచి అంటుకుంది బాగా, సినిమా అనేది అంటుకుంది. బట్ ఆర్టిస్ట్ని అయితే కాదు, ఇంకేం అవ్వాలి నాకు తెలియదు. అలాంటి టైంలో బతకాలి కదా. మా ఇంట్లో మెల్లగా తెలిసింది వీడు ఉద్యోగం మానేసి సినిమాలను తిరుగుతున్నాడు అని చెప్పి గట్టిగా వాయించారు. నీకు ఇలా ఉంది హెల్త్, మేము కొంచెం ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, నీ హెల్త్ ఇలా పెట్టుకొని నువ్వు సినిమాలన్నీ తిరిగితే ఏంటి, ఎలా చేస్తావు, ఫస్ట్ ఉద్యోగం చేసుకో తర్వాత నన్ను. సరే, నాకు మ్యూజిక్ ఫీల్డ్లో కాస్త నాలెడ్జ్ ఉంది, సంగీతాన్ని నేర్చుకున్నాను. పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్న గారు వారి ఆధ్వర్యంలో కొన్ని మ్యూజిక్ కాలేజ్ ఉండేది మారేడుపల్లిలో, అక్కడ కొంత సంగీతం నేర్చుకున్నాను. దానికున్న నాలెడ్జ్ ప్రకారం అప్పుడే సికింద్రాబాద్లో సంగీత్ సాగర్ అని షోరూమ్ ఓపెన్ చేశారు. 92లో ఆ షోరూంలో నేను చేరాను. సూపర్వైజర్గా, మ్యూజిక్ ఇన్ఛార్జ్గా, క్లాసికల్ మ్యూజిక్, డివోషనల్ మ్యూజిక్ అవన్నీ నేను తెప్పించడం, సేల్ చేయించడం. అక్కడికి మొత్తం ఇండస్ట్రీ వచ్చేది. ఓకే. చాలామంది మ్యూజిక్ రిఫరెన్స్ కావాలనుకునే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చేవాళ్ళు. మణి శర్మ గారు వచ్చేవారు. దేవిశ్రీ ప్రసాద్ ఈరోజు ఆయన టాప్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్. చిన్న ఉదాహరణ చెప్తాను, టాపిక్ వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ ఎవరి గురించి చెడుగా చెప్పేది లేదు, వాళ్ళు గొప్పగా ఎలా కష్టపడి పైకి వచ్చారు అనేది. నేను మ్యూజిక్ స్టోర్లో ఉన్నప్పుడు రాత్రి 9:30, 10 మధ్యలో షాప్ కట్టేసే టైంలో కుర్రాడు వచ్చాడు. 14-15 ఏళ్ళ పిల్లాడు. ఓకే. చేతిలో ఒక పోస్టర్ ఉంది. ఆ పోస్టర్తో వస్తే మా వాళ్ళు క్యాష్ కౌంటర్ దగ్గర వాళ్ళు, ఏంటి బాబు అంటే పోస్టర్ అంట పెట్టాలంటే, ఇప్పుడు కాదు ఎప్పుడు అక్కడ పెట్టేసే తర్వాత అని వాళ్ళు హడావుళ్ళు ఉన్నారు, పట్టించుకోవాలి. ఓకే. అబ్బాయి డల్గా ఉన్నాడు, అలాగే ఫోటో పట్టుకుని నిలబడ్డాడు. నాది అయిపోయింది వర్క్, వెళ్ళిపోతూ ఏం బాబు ఏంటంటే, ఇలా సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఒక ఆల్బమ్ చేశాను, నేనే పాడాను, ఇది డిస్ప్లే చేస్తే బాగుంటుంది, ఇక్కడ అందరు మ్యూజిక్ లవర్స్ వస్తారు కదా సార్, పబ్లిసిటీ అవుతుంది కదా సార్. నాకెందుకో మనసు కరిగింది. నేను కళాకారునే, కళాకారుడి హృదయ స్పందన అర్థం చేసుకోగలుగుతా. ఆ పిల్లోళ్ళు ఏదో కనిపించింది నాకేం కనిపించింది నాకు. సరే నన్ను ఇక్కడే నాకు అది పెట్టుకుంటాను, తీసుకొని పెట్టి వెళ్ళన్నా. వాడు వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు. సరే నేను వెళ్ళి మా బాస్కి ఆయన అదే రూమ్లోకి వెళ్ళిపోయి, ఉమేష్ గుప్తా గారు అన్న, దినేష్ గుప్తా గారు, సార్ కుర్రాడు కూడా వచ్చినాడు సార్, ఆ అబ్బాయి వెయిటింగ్, పెట్టేద్దామంటే, ఎప్పుడు కాదు సత్యదేవ్, మళ్ళీ తర్వాత పెట్టేద్దాం, షాప్ కట్టేస్తాడు పెడదాంలే అన్నాడు. సరే ఇలా చెప్పాడు, లేట్ అవుతుందని నువ్వు వెళ్ళిపోను, రేపు పొద్దున్నరా చూసుకోను. వాడు వెళ్ళిపోయాడు. ఒక అరగంట, రోజు ఎర్లీగా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్గా 8:30 తర్వాత ఉండను నేను. ఆ రోజు 10 దాకా ఉన్నా, షాప్ కట్టేసేదాకా. ఓకే. ఉండి నేనే డిస్ప్లే చేశాను మెయిన్ డోర్ మీద, పెట్టి వెళ్ళిపోయా. నేను ఆ విషయం మర్చిపోయా. పొద్దున్న వచ్చేటప్పటికి షాప్ తెరవలేదు, షాప్ 11:30 తెరుస్తారు. అబ్బాయి 10 గంటలకు వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఏంట్రా నాన్న అంటే, ఉండరా బాబు ఇంకొంచెం ఆగన్నా. తీరా చూస్తే షాప్ షట్టర్ తెరవగానే ఎదురుగా పోస్టర్, అబ్బాయి కళ్ళలో నీళ్ళు. అతనే దేవిశ్రీ ప్రసాద్. దేవి అని ఒక ఆల్బమ్. ఓకే. ఒక ఆల్బమ్ దేవి అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ చేసాడు, అది మ్యాగ్నస్ సౌండ్ ద్వారా రిలీజ్ అయింది. ఆ తపన అబ్బాయి కళ్ళల్లో అని అనుకున్నాను. మ్యూజిక్ అన్న తర్వాత ఆల్బమ్ చేసాను, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. కొత్తగా ఇచ్చాడు, అది సంథింగ్ న్యూ. అందుకని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటారు, రాక్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. సో అలా ఎన్ని అసలు చెప్పుకుంటూ వెళ్తే, ఆ టైంలో నాకు ఒక కుర్రాడు పరిచయం అయ్యాడు, రఘు కుంచా అనే డైరెక్టర్ ద్వారా, ఆర్టిస్ట్ ద్వారా, ఫ్రెండ్ ద్వారా. అతను సన్నగా పిల్లగా ఇంజనీరింగ్ చేస్తూ కుర్రాడు పనిచేశాడు. అతను పాటల రచయిత. ఓకే. నా దగ్గరికి వచ్చేవాడు, చాలా రెగ్యులర్ కలిసేవాళ్ళం మేము. అతనితో ఆల్బమ్స్ కూడా రాయించేదామని ప్లాన్ చేశాను. వార్నింగ్ అనే సినిమా ఒకటి నా ద్వారా వచ్చింది, సుస్మిత మ్యూజిక్ డైరెక్టర్కి.
ఆ సినిమాకి అతన్ని తీసుకొని వెళ్ళి అతని ఇంట్లో వెళ్తే 2-3 గంటలు కూర్చోబెట్టాను నన్ను. బయటకు వచ్చాక ఎవరు ఇతను అన్నాడు. సార్ మీకు ఈ సినిమా ఇప్పించింది నేనేనండి అంటే. కరెక్టే బ్రదర్, నాకు మీ ద్వారా వచ్చిందని తెలుసు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను పాటలు ఇవ్వను, వేటూరు గారితో ఫిక్స్ అయిపోయాను, అన్ని సింగిల్ కార్డ్ ఆయనే రాస్తున్నారు అని వచ్చేసాడు. వచ్చాక ప్రొడ్యూసర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ భరత్ అని, చదలవాడ భరత్, ఓకే, వార్నింగ్ ప్రొడ్యూసర్. భయ్యా ఇలా అన్నారు అంటే ఫోన్ చేసి కోపడ్డాడు. ఆ సినిమా ఇప్పించిందే మీకు ఆయనండి, ఆయన 2 గంటలు కూర్చోబెట్టి పంపిస్తారా, నాకు మీరేం చేస్తే తెలియదు, అబ్బాయితో ఒక పాటను రాయించండి. వార్నింగ్ 2 పాటలు రాయించాడు, అతనే చంద్రబోస్. ఓకే, అప్పటికి తాజ్మహల్ సినిమా రాశాను భయ్యా అన్నాడు. అప్పటికి ఇంకా రిలీజ్ ఇది ఆ టైంలోనే 2 పాటలకు 10,000 ఇప్పించాను. అంటే నేను ఏదో చేశాను అది కాదు, అప్పుడు డబ్బులు ఆ సమయంలో ఒక ఆసరా నేనున్నాను, ఒక షేక్ హ్యాండ్ కావు సార్. సో ఇలా భగవంతుడు నన్ను ఎంచుకున్నాడు చాలామంది. అలాగే నేను మ్యూజిక్ ఆల్బమ్స్ ఇంకా చెప్పాను కదా, వేరే వాళ్ళ స్టోర్స్, మా స్టోర్లో వేరే వాళ్ళ ఆల్బమ్స్ చేయడం ఎందుకండి, తీసుకొచ్చి చెన్నై నుంచి బాంబే నుంచి మనమే చేద్దాం సార్ అని ఉమేష్ గుప్తా గారితో మాట్లాడి ఐ క్రియేటెడ్ అవర్ ఓన్ లేబుల్ ఆదిత్య డివోషనల్. ఫస్ట్ ఆదిత్య డివోషనల్తో ఆదిత్య మ్యూజిక్ స్టార్ట్ అయింది. అంటే బిఫోర్ దానికంటే ముందు సంగీత్ సాగర్ అని, సంగీత్ సాగర్ వాళ్ళదే స్టోర్ పేరు మాత్రమే. ఆయన ఉమేష్ గారు అక్కడే వచ్చి కూర్చునేవారు. మా లైఫ్ మొదలైంది అక్కడే, మ్యూజిక్ లైఫ్. ఓకే ఓకే, అద్భుతమైన ఫీల్డ్ అది. ఎవరెవరు వచ్చేవాళ్ళు, మొత్తం సినిమా మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా అక్కడికి వచ్చేది. ఎవరైనా శంకర్ మహాదేవన్ రావాల్సిందే, బాలు గారు రావాల్సిందే, ఓకే, ఇండస్ట్రీ ఎవరైనా అక్కడ రావాల్సిందే. అంత టాప్ నెంబర్ 1 సౌత్ ఇండియాలో నెంబర్ 1 షోరూమ్ అది. అలాంటి షోరూమ్కి నేను ఐ వాజ్ దేర్, ఐఎమ్ ఇన్ఛార్జ్. సో అక్కడి నుంచి అలా లాంచలంచలుగా వెళ్తే నాకు ఆల్బమ్స్ చేసేటప్పుడు నాకు ఒక కుర్రాడు వచ్చాడు నా దగ్గరికి. నిహాల్, ఆర్పి మంచి ఫ్రెండ్స్ నాకు. నిహాల్ పరిచయం చేశాడు, అన్న వీడు టాలెంటెడ్, వీటిని నీకు అసోసియేట్ చేస్తానేమో. సరే అని నా దగ్గరికి వచ్చేవాడు. రోజు తెలంగాణ కుర్రాడు అబ్బాయి, మంచి మంచి ట్యూన్స్ వినిపించేవాడు. అన్న ఈ ట్యూన్ అన్న ఈ ట్యూన్ అన్నా. నేను అరే ఇవన్నీ మాకు ఎక్కరా, నేను ఓన్లీ డివోషనల్ చేస్తుంటాను, ఫోక్ ఎక్కువ మాకు, ఏదైనా చేయను నీ ఇష్టం అన్నా అని. అలా అనుకున్న టైంలో పూరి జగన్నాథ్ ఆల్రెడీ మేము తెలుసు కదా, మా ట్రావెలింగ్ ఎప్పుడు ఆయన టాప్ డైరెక్టర్ అయిపోయాడు, అంటే బద్రి వచ్చింది. తర్వాత సెకండ్ పిక్చర్ బాచి అనే సినిమా టైంలో నాకు ఫోన్ చేశాడు. బాచి సినిమాకి అన్న నువ్వు నాతో బాంబే రావాలి అన్నాడు. అతను ఎవరైనా హిందీ ప్రొడ్యూసర్కి కట్ చెప్పేటప్పుడు నన్ను పిలుచుకెళ్ళేవాడు. ఓకే, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ హోటల్స్కి వచ్చిన అవసరం ఏంటంటే హిందీ రాదు ఆ టైంలో. సో అతను తెలుగులో చెప్తే నేను హిందీలో నరేషన్ ఇచ్చేవాడిని ఆ ప్రొడ్యూసర్కి. ఇలా సలీం సులేమాన్ అనే ప్రొడ్యూస్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నాను అంటే, అన్న ఇలా ఎన్నాళ్ళు కష్టపడతావు, మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, నాకు పెద్ద పేర్లు ఉన్నాయి కానీ నాకు కొంచెం కొత్తగా కావాలి. సరే నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇస్తాను, ట్రై చేయాలి. ఓకే, చిత్రం సినిమా చూస్తున్నామండి. చిత్రం సినిమా రిలీజ్ అయింది. ఇటు ఆర్పి, ఉదయ్ కిరణ్, నిహాల్, నేను ఉన్నాము. సరదాగా మాతో పాటు చక్రి కూడా వచ్చాడు. ఓకే, 5-6 మంది చిత్రం సినిమా మనుషులు చూస్తున్నాం. పూరి జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది, అన్నా నువ్వు వస్తావా రావా, తెస్తున్నావా లేదా, నేను బాంబే వెళ్ళిపోనా ఇదే అన్నాడు. ఓకే, గంటలో నీ దగ్గర ఉంటాను అన్నాను. చక్రి లే అన్నాను. బండి స్టార్ట్ చేయను, తీసుకెళ్ళి చక్రిని పరిచయం చేశాను. కానీ ఆ టైంలో నాతో పాటు చక్రి ఎక్కడ ఉన్నాడు అంటే ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి నన్ను ఎప్పటి నుంచి అడిగేవాడు, నీకు పూరి బాగా ఫ్రెండ్ కదా, నన్ను తీసుకెళ్ళి పరిచయం చేయని ఆడేవాడు. ఇక్కడేమో ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చేసింది సినిమా అవకాశం. ఓకే, రానివాడు చక్రి. ఓకే ఓకే, సో ఇద్దరు నన్ను అడిగేవాళ్ళు, జగన్ దగ్గర తీసుకెళ్ళి పరిచయం అని. ఆల్రెడీ చిత్రం వచ్చేసింది, చూస్తున్నాం చిత్రం సినిమా. ఓకే, ఎక్సలెంట్ మ్యూజిక్, నువ్వు టాప్ తిరగలేదు ఇంకా అండి. ఆ స్నేహం ఇప్పటికీ ఉంది. నేను నా బర్త్డేకి వచ్చి చాలా హిట్ చేశాను. సో అలా చక్రి అందరికీ సుపరిచితుడయ్యాడు, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వెరీ అంటే మంచి స్నేహశీలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన మధ్య లేడు. కానీ సార్ ఇలా మీ యొక్క కెరియర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇదొక శ్రీశ్రీ గారు మహాప్రస్థానం అనే కవిత కథా సంపుటి రాసినట్టు నాదొక మహాప్రస్థానం. ఈ 25 years వర్క్ చేశారా సార్? ఇది ఈ ఆర్ట్గా ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years. ఈ 30 yearsలో అప్రాక్సిమేట్గా జస్ట్ నాట్ ఎగ్జాక్ట్ నెంబర్స్, ఎంతమంది సింగర్స్కి ఆపర్చునిటీ ఇచ్చింటారు, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్గా ఆపర్చునిటీ? అంటే భగవంతుని నాకు అవకాశం వచ్చింది. క్రెడిట్ గోస్ టు ఆదిత్య మ్యూజిక్. ఆ లేబుల్ ఉంది నాకు, వాళ్ళు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పెట్టాను, మ్యూజిక్ హెడ్గా. కాన్సెప్ట్ అండ్ ఆర్గనైజర్ బై మై సెల్ఫ్. స్టార్టింగ్లో నేను పెద్ద కంపోజ్ చేసేవాడిని కాదు, చాలా వరకు ఆర్గనైజ్ చేసేవాడిని. చేస్తూ ఫస్ట్ అప్పట్లో నాకు మంచి మిత్రులు, మంచి టాలెంటెడ్ సింగర్ పార్థసారథి. ఓకే, తనతో కొన్ని ఆల్బమ్స్ చేశాను. అలాగే నిహాల్
ఎంఏ మ్యూజిక్ చేశారు ఆయన. చాలా టాలెంటెడ్. మన సౌత్ ఎస్పెషల్లీ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అలాంటి మెయిల్ క్లాసికల్ సింగర్ లేరు. నిహాల్ చాలామంది కంటెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉన్నవాళ్ళు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం జరిగింది. నిత్య సంతోషిని అమ్మాయితో అన్నమయ్య నిత్య సంకీర్తనం అని ఒక 100 అన్నమాచారి కీర్తనలు చేశాను. ఓకే. అలాగే అప్పుడప్పుడే బాగా పాపులర్ అయినా నేను తెగ ఇష్టపడేవారు బాలకృష్ణ ప్రసాద్ గారు, మొన్న మధ్య వెళ్ళిపోయారు. ఆయనతో 100 కీర్తనలు చేశాను. అలా ఒక 300 పైచీలకు ఆల్బమ్స్ చేశాను. బాలు గారితో 40 ఆల్బమ్స్ చేశాను. నేను చేసిన శివోహం, హనుమాన్, జయ హనుమాన్ ఇవన్నీ పెద్ద హిట్. హనుమాన్లో వచ్చి స్పెషల్ ఏంటంటే మోడర్న్ ఆర్కెస్ట్రేషన్. ఓకే. ఓన్లీ బేస్ గిటార్ ఉంటుంది, ఇంకేం ఉండదు. చిన్న కార్డ్స్ ఉంటుంది, బేస్ గిటార్. అది సెన్సేషనల్ హిట్. అది అంటే మన యూత్ మన ధర్మం డివోషనల్కి అవే వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు మృదంగాలు, తబలాలు, వీణాలు ఇవే ఉంటున్నాయని వాళ్ళు అవేగా వెళ్ళిపోతారు. అలాంటి కాకుండా వాళ్ళకి కావాల్సినట్టు మనం ఇవ్వాలి కంటెంట్ అని బేస్ గిటారు, టెక్నో మ్యూజిక్ పెట్టి డివోషనల్ చేసేవాడిని. రుద్ర అని నేను ఒక ఫ్యూజన్ ఆల్బమ్ నేను కంపోజ్ చేశాను. ఉన్ని కృష్ణను అందరితో పాటించాను.